అన్నీ ఉంటే సంసారం దాని పేరు. జగత్ అంటే సంసారం, నేను చెప్పాను కదా, ఇహ సంసారే ఈ జగత్. ఇదంతా అలాగే ఉంటే చూడండి ఆయన, నీకు జగత్తు ఉండడం బాధ, నిన్ను బాధ పెట్టేది దుఃఖమా జగత్తా? అన్నీ ఉంటాయి, దుఃఖాలు ఉండవు. అర్థమవుతుందే? అన్నీ ఉంటాయి, దుఃఖాలు ఉండవు. ఇది జ్ఞాన వైభవం, జ్ఞాన ఫలం ఇది. నెక్స్ట్, సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. అది సంసార, ప్రపంచం, జగత్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకు వచ్చే నష్టం ఏంటని, అయం సంసార స్వప్నతుల్య, అది తర్వాత వస్తాను. రాగద్వేషాది సంకుల, రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. అది అన్వయక్రమం. సంసార స్వప్నతుల్య హి రాగద్వేషాది సంకుల. ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకేమైంది? స్వామీజీ ప్రపంచం బాధిస్తుంది కదా, వీడికి అదే రావుగా. నో, ప్రపంచం బాధించదు. ఇంకోటి పరమాత్మ బాధిస్తాడు స్వామి, అస్సలు లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది బాధ? ప్రపంచమే. మరి ప్రపంచం బాధించదు. అదే, ప్రపంచం బాధించదు, నీ మనసులో ఉండే ప్రపంచం బాధిస్తుంది. ప్రపంచం బాధించదు, ప్రపంచం ప్రపంచంగా నీకు బాధను కలిగించదు, నీ మనసులో ఉండే ప్రపంచం నీకు బాధను కలిగిస్తుంది. నువ్వుండే ప్రపంచం వేరే, నీ మనసులో ఉండే ప్రపంచం వేరే. ఏముంది స్వామిజీ నా మనసులో? రాగద్వేషాది సంకుల. ఇవి నాకు కావాలి, అవి నాకు వద్దు. వీళ్ళు నాకు కావాలి, వాళ్ళు నాకు వద్దు. వీళ్ళు దగ్గరగా రావాలి, వాళ్ళు దూరంగా పోవాలి. వీళ్ళు దగ్గరగా వస్తే సుఖం, వాళ్ళు దూరంగా పోతే సుఖం. చూచావా రాగద్వేషాలు? ఇది సార్ ప్రపంచం, ఇది ప్రపంచం. అందువల్ల మనం అందరం కలిసి ఒకే ప్రపంచంలో ఉన్నా ఈ ప్రపంచం ఒకే విధంగా ఎవరికీ అర్థం కావడం లేదు. నాకు అర్థమయ్యే ప్రపంచం వేరే, మీకు అర్థమయ్యే ప్రపంచం వేరే. నాకు అర్థమయ్యే ప్రపంచం నా రాగద్వేషాలకు సంబంధించిన ప్రపంచం. కాబట్టి విజన్ ఆఫ్ ది వరల్డ్ ఎవరికీ లేదు, వెర్షన్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. అదే తాను ఏదైతే ఊహించుకుంటున్నాడో ఆ ప్రపంచం ఉందే కానీ తనకు కనిపించేటువంటి ప్రపంచం యొక్క యథార్థ స్థితి లేదు. ఒక మంచి భక్తుడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా ఈశ్వరమయంగా కనపడుతుంది అంటాడు. దుఃఖంలో ఉండేవాడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా నాకు శ్మశానంలా కనపడుతుంది అంటాడు. ఇది శ్మశానమా లేకపోతే మంగళకరమా? వాడిలో మంగళకరమైన భావాలు ఉండే కనుక వాడికి మంగళకరంగా కనిపించింది, వీడికి దౌర్భాగ్యం నిండిపోయింది కనుక మనసులో వీడి శ్మశానంకి వచ్చేది. కనుక నాకు అర్థమయ్యే ప్రపంచం, ప్రపంచంలోనే నేను ఉండినా ఈ ప్రపంచం నాకు అర్థం కావాల్సింది నా మనసులో. అండర్స్టాండ్? ప్రపంచంలో నేనున్నా, కానీ ఈ ప్రపంచం ఎక్కడ అర్థం కావాలి? మోకాళ్ళలో కాదు, మనసులో. మనసులో ఎలా అర్థమవుతుంది? నా అనుభవాలకు అనుగుణంగానే అర్థమవుతుంది, నా భావాలకు అనుగుణంగానే అర్థమవుతుంది. నేను గతంలో ఏ విధమైనటువంటి అనుభవాలు పొంది ఉన్నానో దానికి అనుగుణంగానే అర్థమవుతుంది. ఇది అండర్స్టాండ్? రాగద్వేషాది సంకుల అయం సంసార. కాబట్టి ప్రపంచం నిన్ను బాధించదు, నీ మనసులో ఉండేటువంటి ప్రపంచమే బాధిస్తుంది. జస్ట్ అండర్స్టాండ్. అంటే నువ్వు ఎలాగైతే చూస్తావో అది నీ ప్రపంచం, నువ్వు ఎలా చూస్తావో అది నీ ప్రపంచం. అందువల్ల ఎవరి లోకం వాళ్ళది అంటుంటారు, చూసారా? ఏం చేస్తాం సార్, ఎవరి లోకం వాళ్ళది. చూడు ఎంత చిన్న చిన్న మాటలో చూడు. సంప్రదాయంలో మనందరిలో ఉంది జ్ఞానం, ఎవరి లోకం వాళ్ళది. నిజమే, అందరం కలిసి ఒకే లోకంలో ఉన్నాం, కానీ ఎవరి లోకం వాళ్ళది. ఎందుకని వాడు చూసేటువంటి పద్ధతి వేరే, వాడు అర్థం చేసుకునే ప్రపంచం వేరే. తన అనుభవాలు ఎట్లాగైతే గతంలో ఉన్నాయో గత అనుభవాలను అర్థం చేసుకుంటూ వాటిని మిళితం చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పోతాడు గనక రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. ఇది కల లాంటిది సార్. ఎవరి ప్రపంచం వాళ్ళదే, ఎవరి కళ వాళ్ళదే. నీ కళను సృష్టించుకునేది నువ్వే,
నా కళను సృష్టించుకునేది నేనే. నా ఆలోచనలకు అనుగుణంగా నా కళ, నీ ఆలోచనలకు అనుగుణంగా నీ కళ. నువ్వు ఏదైతే అవలోకిస్తావో అది నీ కళ, నువ్వు ఏదైతే అర్థం చేసుకుంటావో అది నీ ప్రపంచం. నీ కళ నిన్ను బాధిస్తుంది అంతే, నీ ప్రపంచమే నిన్ను బాధిస్తుంది. కానీ ఏకభావ అవగాహన వృత్తి వచ్చేసిన తర్వాత, గురువు దగ్గర నువ్వు శ్రవణమన నిధిధ్యాసన ద్వారా మనసు సంస్కరింపబడిన తర్వాత, జ్ఞానవృత్తి నీలో కలిగిన తర్వాత, నేను బ్రహ్మము అని నీకు ఎట్లాగైతే అర్థమైందో, బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. మర్చిపోపాకండి. వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏషా బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. బ్రహ్మమే జీవుడు, జీవుడే బ్రహ్మము అని నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? జగత్ బ్రహ్మము కన్నా అన్యంగా లేదు, భిన్నంగా లేదు. కాబట్టి ఇదం సర్వం బ్రహ్మైవ, సర్వం విష్ణుమయం జగత్, సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఇదం జగత్ సర్వం బ్రహ్మ ఏవ. అయిపోయిందే. కాబట్టి ఏకభావ అవగాహన వృత్తి, అఖండాకార వృత్తి, అఖండ బ్రహ్మాకార వృత్తి, జ్ఞాన వృత్తి నీకు ఏర్పడిన తర్వాత నేను బ్రహ్మమేనని తెలుసుకోవడం కాదు, నేహనానాస్తికించిన బ్రహ్మము కన్నా రెండవ వస్తువు వేరుగా లేదు అనేది కూడా నీకు కలుగుతూ ఉంది ఏకభావ అవగాహన వృత్తిలో. ఇది కలిగిన తర్వాత జగత్ ఎక్కడుంది? నీకు బ్రహ్మంగానే కనపడతా ఉంది. రాగద్వేషాలతో ఇప్పుడు జగత్తును చూడవు, రాగద్వేషాలతో చూడవు కనుక ఉన్నది ఉన్నట్లుగా చూస్తావు, ఉన్నది ఉన్నట్టుగా చూస్తావు కనుక జగత్తు కూడా నీకు బ్రహ్మంగానే గోచరిస్తుంది. కాబట్టి అది బాధ లేదు. కానీ రాగద్వేషాలతో చూస్తే మాత్రం సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల, ప్రపంచం అపార్థమైపోతుంది రాగద్వేషాల వల్ల. రాగద్వేషాలు ఉండే వ్యక్తి సుఖపడే ప్రశ్నే లేదు. మీకు అనేక సార్లు చెప్పాను, భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో సెంట్రల్ థీమ్ అది రాగద్వేషాలు. 18 అధ్యాయాల్లో భగవంతుడు ఇక్కడ వదిలిపెట్టాడనడానికి లేదు. రాగద్వేషాలు ఉండాలే కానీ భగవంతుడిని సంశయిస్తాడు, శాస్త్రాన్ని సంశయిస్తాడు, ప్రమేయగత సంశయం, ప్రమాణగత సంశయం, గురువుని సంశయిస్తాడు. ఏదైనా చేస్తారంతే. వాటన్నిటికీ ప్రధానంగా ఏంటని చూస్తే రాగద్వేషాలే ఉంటాయి. ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే దాటుతాయో, ఎందుకంటే రాగద్వేషాలతో తెలిసే ప్రపంచం సత్యం కాదు. ఎందుకని? ఏ కళ అయితే నువ్వు కంటున్నావో అది సత్యం కాదు సార్. స్వప్న తుల్య. అది స్వప్నం అనడం లేదు, బాగా అర్థం చేసుకోండి. ఆచార్యుల వారు మాట్లాడి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్వప్నం అనడం లేదు, స్వప్న తుల్య అంటే స్వప్న సదృశం, స్వప్నం లాంటిది. ఎందుకని? స్వప్నం నీకే తెలుస్తూ ఉంది. ఎంతవరకు? స్వప్నం ఉన్నంతవరకే. స్వప్నం సత్యమా? కాదు. ఇది అంతే. రాగద్వేషాలతో తెలిసేటువంటి ప్రపంచం సత్యం కాదు. ఎందుకని? నీ స్వప్నం కూడా రాగద్వేషాలతోనే నీకు తెలిసింది సార్. నీ కళలో కనిపించేటువంటివన్నీ కూడాను నీకు ఇష్టమైనవి, కష్టమైనవి ఇవే. నీ మనసును పెనవేసుకొని ఉన్నవి ఏవో అవే నీకు గెలిపించాయి. క్లియర్? కాబట్టి రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కళ ఏం బాధిస్తుంది? అర్థమైంది. కళ ఎంత బాధిస్తుందో ప్రపంచం కూడా అంతే బాధిస్తుంది. స్వామీజీ, కళ ఉన్నంత వరకు బాధిస్తుంది కదా? ఎగ్జాక్ట్లీ. కళ ఎంతవరకు ఉంటుంది? మేలుకున్నంత వరకే. అంతేనా? మేలుకున్నంత వరకే ఉంటుంది. సంసారం ఎంతవరకు ఉంటుంది? ఈ జగత్ ఎంతవరకు ఉంటుంది? జ్ఞానం కలిగేంత వరకే ఉంటుంది. ఇక్కడ కూడా మేల్కోవడమే, జ్ఞాన జాగరణ, జ్ఞానంలో మేల్కోవడం. అందువల్ల స్వకాలే సత్యవద్భాతి. నెక్స్ట్ థర్డ్ లైన్, అయం సంసార రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య హి. అవును కదా? స్వకాలే స్వప్నకాలే సత్యవద్భాతి. స్వప్నం కనేటప్పుడు అది సత్యంగానే తెలుస్తూ ఉంది స్వప్నం. ఇప్పుడు మీరు ఏదో ఒక సన్యాసి అయినట్టుగా, ఆశ్రమం పెట్టుకొని ఉన్నట్టుగా కళ వచ్చింది అనుకోండి, అది సత్యం. అదే మీరు ఒప్పుకుంటారు అసలు? మళ్ళీ వస్తారా? సన్యాసం ఇస్తామంటే ఇక్కడికి. అది సత్యం కాదని మీకు తెలుసు, కానీ కలగనంతవరకు సత్యం.
స్వకాలే, చూడండి తమాషా, స్వకాలే అంటే స్వప్నకాలే, స్వకాలే సత్యవత్ భాతి, సత్యవత్